లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హలో అండి, ఐఎమ్ శిరీష, క్లినికల్ డైటీషియన్. ఈరోజు మనం ప్యాకెట్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్యాకెట్ ఫుడ్స్ అంటే ఏంటి, ఈ ప్యాకెట్ ఫుడ్స్లో యూజ్ చేసే కెమికల్స్, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారు, వీటి వల్ల కలిగే అనారోగ్యాలు ఏంటివి, ఈ ప్యాకెట్ ఫుడ్స్ అసలు తినొచ్చా లేదా, ఇవన్నీ ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి. బట్ మన బిజీ లైఫ్ స్టైల్లో ఇంట్లో టైం కుదరట్లేదని చెప్పేసి, ఈజీగా హ్యాండ్ పిక్డ్ ఉంటాయని, ఈజీ క్యారీబుల్ అని చెప్పేసి ఇవే యూజ్ చేస్తున్నాము. బట్ ఈ ప్యాకెట్ ఫుడ్స్ వల్ల మనకి ఎన్నో అనారోగ్యాలకి గురవుతాము. వాటికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్నాయి అంటే మన షెల్ఫ్ లైఫ్ని మనం రెడ్యూస్ చేసుకున్నట్లే. ఎందుకు అంటే ఈ ప్యాకెట్ ఫుడ్స్ అనేది ఒక రా ఇంగ్రీడియంట్ని కెమికల్స్తో అండ్ ప్రిజర్వేటివ్స్తో మిక్స్ చేసేసి ఎక్కువ రోజులు స్టోర్ అయ్యే ఉండేలాగా చేసి ప్లాస్టిక్ ర్యాప్స్తో టెట్రా ప్యాక్స్ లాగా డిఫరెంట్ ర్యాప్స్ చేసేసి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ ప్యాకెట్ ఫుడ్స్లో మనం రెగ్యులర్గా వాడుకునేది పాలు. ఇవి మినిమల్లీ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ పాలు వచ్చేసరికి ప్రతి పాలు కానీ పెరుగు కానీ మన వీటన్నిటికీ ప్యాకెట్ ఫుడ్స్లో మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ పాలు ఏంటి అంటే హోమోజనైజేషన్, ప్యాస్చరైజేషన్ ఇలాంటి పద్ధతులు వాడి 2-3 రోజుల దాకా నిలువ ఉండేలాగా చేస్తారు. అదే ఇప్పుడు నార్మల్గా ఇంట్లో గేదె పాలు అవి ఉన్నాయనుకోండి, మహా అయితే 1 డే ఈవినింగ్ దాకా నిలువ ఉంటాయి. బట్ 2 days 3 days ఎప్పుడు నిలువ ఉండవు, వెంటనే ఇరిగిపోతాయి కూడా. బట్ ఈ ప్యాకెట్ ఫుడ్స్ ఎందుకు ఇన్ని రోజులు నిలువ ఉంటాయి అంటే హోమోజనైజేషన్, ప్యాస్చరైజేషన్ ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల, హై టెంపరేచర్ దగ్గర హీట్ చేయడం వల్ల ఇవనేది బ్యాడ్ బ్యాక్టీరియా అనేది కిల్ అవ్వడం వల్ల ఎక్కువ రోజులు మనకి స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇది రెగ్యులర్గా వాడుకునేది. నెక్స్ట్ వన్ రెడీ టు ఈట్ ఫుడ్స్, రెడీ టు మిక్స్ ఫుడ్స్. ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నమాట. ఇవి ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేసి మనకి ప్యాక్ చేసేసి ఇస్తారనమాట. సో ఇవన్నీ ప్యాకెడ్ ఫుడ్స్ కింద, ప్రాసెస్డ్ ఫుడ్ కింద, ప్రీ కుక్డ్ ఫుడ్స్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ని మనము ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారనే విషయాన్ని చెప్పబోతున్నాను. సో వీటిల్లో కెమికల్స్ అంటే ప్రిజర్వేటివ్స్ అంటాము మనము. ఈ ప్రిజర్వేటివ్స్ అంటే దానికి షెల్ఫ్ లైఫ్ అంటే ఎక్కువ కాలం మన్నిక ఉండేలాగా ఉంచేదాన్ని ప్రిజర్వేటివ్స్ అంటాము. అండ్ మనకి అట్రాక్టివ్గా, కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి కలరింగ్ ఏజెంట్స్ అనేది యాడ్ చేస్తాము. సో వీటిని అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే వాటికి టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అండ్ టేస్టీగా అనిపించాలి. ఒకసారి తినగానే మామూలుగా మనం ఏదైనా హెల్తీగా సలాడ్ ఇచ్చేసామనుకోండి, ఎక్కువ తినబుద్ధి కాదు మనకి. అదే ఈ ప్యాకెట్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏదైనా ఇచ్చామంటే ఒక ప్యాకెట్ అయిపోతే ఇంకో ప్యాకెట్ ఫినిష్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో ఎక్కువ వీటిలో ఏంటి అంటే టేస్ట్ ఎన్హాన్స్ చేసే కెమికల్స్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్యాట్స్, అయోడైజ్డ్ సాల్ట్స్, షుగర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల వీటిల్లో ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు. ఈ ప్రిజర్వేటివ్స్ వచ్చేసరికి నైట్రేట్స్, సోర్బేట్స్, ప్రొఫనేట్స్ అండ్ బెంజోయేట్స్, ITES. లాస్ట్లో మీరు ఏ ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్లో అవైలబుల్ కొన్నా కానీ ఒకసారి ఇంగ్రీడియంట్ లిస్ట్ చూసుకున్నప్పుడు అక్కడ TES, ITs ఇలాంటితో ఎండ్ అయ్యి ఉన్నాయి అంటే కంపల్సరీ అందులో ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేసినట్లు. సో ఈ ITస్తో కానీ సోర్బేట్, బెంజోయేట్, నైట్రేట్స్ ఇలాంటివి మీకు కనిపించినట్లయితే ఈ ఫుడ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవి యాడ్ చేయడం వల్ల మనకి ఎలాంటి అనారోగ్యాలకు గురవుతాము అంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే October 30th మయోనైజ్ అనేది బ్యాన్ చేశారు తెలంగాణ స్టేట్లో. సో ఈ మయోనైజ్ ఎందుకు బ్యాన్ చేశారు అంటే రా ఎగ్ అనేది దీంట్లో యూజ్ చేస్తారు. అండ్ రా ఎగ్ యూజ్ చేసినా కానీ అన్ని రోజులు ఎలాగ స్టోర్ అయింది అంటే బికాస్ ఇందులో ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేస్తారు. సో దీనివల్ల ఎక్కువ రోజులు అనేది స్టోర్ అవుతుంది. అండ్ ఈ రా ఎగ్ యూజ్ చేసి ఎవరైతే ఈ మయోనైజ్ తిన్నారో వాళ్ళకి చాలామందికి గట్ ఇష్యూస్ అండ్ ఫుడ్ పాయిజనింగ్, కొంతమంది చనిపోయారు కూడా. సో అందుకోసం ఈ తెలంగాణ స్టేట్లో మయోనైజ్ అనేది బ్యాన్ చేశారు. ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ తినడం వల్ల మనకి ముఖ్యంగా ఎక్కువ సాల్ట్ కంటెంట్, సోడియం కంటెంట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. మనం జనరల్గా చూసుకున్నట్లయితే పర్ డేలో మనం 5 to 6 grams ఆఫ్ సాల్ట్ తినమని చెప్తాము.
అంతకన్నా ఎక్కువ వద్దు అని చెప్తాం. బికాస్ మనకి ఆర్డీఓ ప్రకారము అంత కావాల్సిన సాల్ట్ మాత్రమే రీచ్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తాము, ఒక ఏదైనా ప్యాకెడ్ ఫుడ్ నార్మల్గా పొటాటో చిప్స్లా కానీ ఫ్రోజన్ చేసిన ఏదైనా ఫుడ్స్ కానీ తీసుకున్నట్లయితే దీంట్లో ఎక్కువ శాతం, అందులో ఒక 100 to 200 గ్రామ్స్ సర్వింగ్ తీసుకున్నట్లయితేనే మనకి రోజుకి కావాల్సిన హాఫ్ ఆఫ్ ది సాల్ట్ అనేది ఈ ప్యాకెడ్ ఫుడ్ నుంచి మనకి రీచ్ అయిపోతుంది. సో ఒక చిన్న స్నాక్ లాగా తీసుకున్నదే మనకి రోజులో కావాల్సిన సగం అమౌంట్ ఆఫ్ సోడియం అనేది రీచ్ అవ్వడం వల్ల, ఎక్కువ శాతం సాల్ట్స్ అనేవి మన బాడీలో తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ లాంటి, నెక్స్ట్ వచ్చేసరికి ఒబేసిటీ ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ ఈ ఒబేసిటీ మనం జనరల్గా తెలుసున్నట్లయితే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, లేదు అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ వల్ల అనుకుంటాం. బట్ వీటి వల్ల కూడా, ఇలాంటి ప్యాకెట్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మనకి ఈ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ షుగర్స్. సో మనకి న్యాచురల్గా మనకి ప్రిజర్వేటివ్స్, ఇంట్లో మనం చేసుకునే ప్రిజర్వేటివ్స్ ఏమేమి మనకి ఐడియా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తాయి అనేది ఏం తెలుస్తుంది మనకి, మహా అయితే పికిల్స్, స్వీట్స్ తెలుస్తాయి. సో పికిల్స్ ఎక్కువ రోజులు ఎందుకు ఉంటాయి, సాల్ట్, షుగర్, ఆయిల్, ఈ 3 న్యాచురల్ ప్రిజర్వేటివ్స్. ఇవి స్వతహాగా ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అయి ఉంటాయి. సో ఈ ప్రిజర్వేటివ్స్ని మనము పికిల్స్ లాగా యూజ్ చేస్తే 6 months దాకా ఉంటాయి హైజీన్గా యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్స్ యూజ్ చేసినవి స్వీట్స్, మిల్క్తో యూజ్ చేసిన స్వీట్స్ అయితే 2-3 days అనేది ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా పిండి పదార్థాలు యూజ్ చేసిన స్వీట్స్ అయితే మినిమం 10 days దాకా ఉంటాయి. అండ్ డ్రై ఫ్రూట్స్, డేట్స్, అంజీర్, నట్స్ ఇలాంటి యూజ్ చేసిన స్వీట్స్ అయితే 1 month పైనే ఉంటాయి. సో ఇవన్నీ న్యాచురల్గా ప్రిజర్వేటివ్స్ కాబట్టి దానివల్ల ఎటువంటి హార్మ్ఫుల్ అనేది ఉండవు మనకి. అండ్ హనీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్. బట్ వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ ఫంగస్ లేదంటే మౌల్స్, బ్యాక్టీరియా ఇది గ్రో అవ్వకుండా ఉండడం కోసము నైట్రేట్స్, సోర్బేట్స్ అండ్ బెంజోయేట్, సోడియం బెంజోయేట్ ఇలాంటి కెమికల్స్ అనేది, ప్రిజర్వేటివ్స్ అనేది యూజ్ చేస్తారు. ఇవి మన గట్ ఇష్యూస్కి, అంటే జీర్ణ వ్యవస్థకి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, లేదు అంటే కొంతమందికి ఎసిడిక్ ఇష్యూస్ రావచ్చు. అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఈ ప్యాకెట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫుడ్ అబ్జార్ప్షన్ మనకి తక్కువగా ఉంటుంది. అండ్ డైజెషన్ ఇష్యూస్, డయేరియా, కాన్స్టిపేషన్ ఇలాంటి ఎక్కువ ఇష్యూస్ మనం చూస్తాము. మోర్ ఓవర్ ఏంటి అంటే, ఎక్కువగా ఎందుకు తినాలి అనిపించింది అంటే, ఇందాక చెప్పాను కదా, మనకి వీళ్ళు ఎక్కువ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అనేది యాడ్ చేస్తారు. దాంతోపాటు ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం చూసినట్లయితే బేకరీ ఐటమ్స్లో కానీ, నార్మల్గా ఫుడ్స్లో, వీటిలో స్నాక్ ఐటమ్స్లో ఎక్కువగా ఫ్యాట్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాట్ కంటెంట్ వల్ల కార్డియాక్ ఇష్యూస్, గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రెడీ టు ఈట్ ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి. వీటి వల్ల మధుమేహం అంటే డయాబెటీస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఈ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, రెడీ టు ఈట్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి.